అక్కడ కూర్చున్నాడు అక్కడ ఇటే పెట్టండి. ఒక్కదారి కూడా పోయింది మేడం. ఇన్ని రోజులు పెట్టి దీన్ని అనుకున్నాం, ఇది కూడా ఇప్పుడు కనిపించుకుని పాప పరిస్థితి ఏంటో కూడా తెలియదు మేడం. ఇన్ని రోజులు డిపార్ట్మెంట్లో మనకు సంబంధించిన వాళ్ళు ఎదుగుతున్న ప్రతి ఒక్కరు కూడా అదే చదువుకున్నారు రోజు. అది కూడా లేదు మేడం. ఇప్పుడు మేము ఏమని అనుకోవాలో, అసలు ఎలా ఎదుకోవాలో, ఏ దారి ఉందో కూడా తెలియలేదు మేడం. భయంకరంగా ఉంది అసలు చూస్తే. చిన్నపిల్ల దీనికి ఏమన్నా అసలు ఇది కుక్క పిల్ల క్లోజ్గా ఉంది. అవును తెలుసు, చూసి అది మళ్ళీ వచ్చిందని రావడం ఏమైనా దాడి చేసి ఎప్పుడు జరిగింది మీరు అంటే ఎలా మనకే వరకు రాదు. ఇక్కడ ఆడుతుంది మేడం, ఇంటి దగ్గర ఆడుకుంటుంది, ఇంటికి ఆడుతుంది, చెట్టు అటు ఢిల్లీలో వచ్చింది. వెంటనే పరిగెత్తొద్దు, నువ్వు ఇలా తోట కదా భయం. అక్కడ కిందకి వెళ్ళింది కాబట్టి నువ్వు ఆత్మరిపోన్నామాట. అలా కూడా ఉంటుంది మేడం. ఎక్కువ లేదంత కొండ మేడం ఇలాగెళ్ళి ఇవి కూడా తీసుకొచ్చేది. అలాగే వెళ్ళింది కాబట్టి ఆడుకున్నాడు అక్కడ ఉండదు కదా అనుకుని అనుకోనమాట. అలా చిన్న పిల్ల ఇందులో ఎక్కడంటే అలా అలా పోయింది అనుకుంటున్నమాట. అంత దూరం వెళ్ళి నమ్మడానికి మాకే అంత స్పీడ్కి వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు. పాప ఆ పాప స్నానం చేయించి లోపల వేసి లోపల తీసుకున్నాను. అంటే వాళ్ళు డాడీగా అలవాటు కదా, డాడీ కూడా కూడా ఉంటుంది, తీసుకొచ్చేస్తారు కదా అని అట్లా అలవాటు. అంతే జస్ట్ ఒక అంతా జరిగింది 1/2 అవర్లో జరిగిపోయింది. అంతే అంతే ఎక్కువ టైం కూడా కాదు. ఏం లేదు మేడం. పోనీ ఎక్కడికైనా ఏదైనా జరిగిందని మనం అనుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు మేడం. ఇంతమంది కష్టానికన్నా విలువ ఇవ్వలేదు మేడం మమ్మల్ని. ఇంకా ఇంతమంది కష్టానికి విలువ ఇస్తే 4 రోజుల నుంచి వస్తుందేమో నా ఆశ. మాకు కూడా మేము అది ఆశపడ్డాం. అలా అనుకుని నేను కూడా వస్తుందేమో ఇంకా మనసు కూడా పట్టుకుంటాను. చాలా బాధగా చెప్పాలి. ఇంకా అది కూడా ఆధారం ఉన్నది. అదే ఇప్పటి వరకు మాకంటే ఇప్పటి వరకు చనిపోయిన లోపల ఇస్తారు కదా, తీసుకెళ్తారు కదా. అరగంట అయిందా? అది చాలా భయపడుతుంది. జంతువులు ఏదైనా దాడి చేసాం అనుకుంటే పాప ఆచూకీ తెలుస్తుంది. ఒంటి మీద డ్రెస్ అని పట్టిలని వేయరని కాస్ట్ అది కూడా వారం కదా. ఇంకేదైనా దాంట్లో
ఏం ట్రాక్ చేయడానికి కూడా లేదా సార్? ఇక్కడ జీపీఎస్ పెట్టారు కదా, అది తెచ్చుకోండి. దేవాల క్షేమంగా ఎక్కడున్నా అయినా చిన్నపిల్ల కదా, వారం రోజులైంది కదా, లేకపోతే ఈ లోపల ఎక్కడేమైనా అయినా మీకు ఇంకా రాత్రి పగలు ఇక్కడేనా? రాత్రి పగలు ఇక్కడేనా? ఇంకా ఎక్కడైనా అప్పుడు మీరు అందరూ అగ్రహారంలో జరిగిన జాను అదే జ్ఞానేశ్వరి ఉదంతం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. వారం రోజులుగా టీవీలో చూసి ఫస్ట్ రోజు రెండో రోజు ఎక్కడో పక్కన ఎక్కడో ఉండుంటుంది, దొరుకుతుంది రోజు అనుకుంటూ అందరిలాగే నేను ఎదురు చూశాను. ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని రోజు ఫాలో అయ్యాను నేను. ఆ కుక్క వచ్చింది, తర్వాత గడ్డిలోకి వెళ్ళింది, తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ పెట్టారు. ఇవన్నీ అనగానే దేవుడి దయ వల్ల దొరకాలి. మనందరి హోపు ఎప్పుడైనా ఒక చిన్న ప్రాణం కదండి, మనకన్నా జ్ఞానం ఉంది దానికి. పాలు ఇస్తే పాలు, ఏది ఇస్తే తాగే పిల్ల వయసు. అలాంటి పిల్లకి ఎలా అయినా మంచి జరగాలని కోరుకుంటాం. నేను సాటి మనిషి ఎక్కడైనా పెయిన్గా ఉంటే నేను వెళ్తాను కంపల్సరిగా. ఈ పాపను చూసాక చాలా బాధ. చిన్నపిల్ల ఆ తల్లి తండ్రి బాధపడుతుంటే నాకు ఎలాగైనా వచ్చేసారి పరామర్శించాలనిపించింది. ఏమైనా దొరికితే బాగుండు అని ఆశతో చూశాను. ఇంకా నేను వచ్చాను ఉండలేక. వాళ్ళని పరామర్శించి మంచి జరగాలని కోరుకుంటున్నాను. జ్ఞానేశ్వరి కోసం 400 బృందాలు తిరుగుతున్నాయి, పోలీస్ బలగాలంతా మోహరించి ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నా ఒకవేళ జంతువుల ఎవరైనా అమావాస్య ముందు కూడా కొంతమంది ఈ నరబలులు అన్నీ అంటూ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి కదా మూఢనమ్మకాలు. కొంతమంది వేధవాళ్ళు దొరుకుతారు, మనకు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మేబీ అలా పోనీ అలా తీసుకెళ్ళినా ఎటువైపు నుంచి తీసుకెళ్లారు? కెమెరాస్ ఏమయ్యాయి? ఎక్కడా లేవా సీసీటీవీ? ఎక్కడో దగ్గర క్లూ దొరుకుతుంది కదా, అది ఎందుకు దొరకట్లేదు? అసలు ఎక్కడ ఏముందంటారో. ఇప్పుడు రేపు ఎల్లుండి అమావాస్య ఉంది, ఇంకా కుక్క కూడా అరగంట కింద చనిపోయింది. ఇవన్నీ చాలా బాధకు గురి చేస్తున్నాయి. నాకైతే పెయిన్ఫుల్గా ఉంది, కలిసి వేస్తుంది అన్న మనసు అంతా. ఈ భవానీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. భవానీ బాధతో ఉండకుండా భవానీ ఆనందంగా మళ్ళీ నవ్వాలి. ఏడుస్తున్న ఈ భవానీ నవ్వాలి, జాహ్నవి రావాలి, అదే జాను రావాలి. తన జాను ఇంకో చిన్న పాప ఉంది. పాపం ఈ చిన్న పిల్లలతో ఈ లోపలికి మనమే భయంకరంగా ఉంది. ఈ ప్లేస్లో ఉండలేము. వాళ్ళు ఏదో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారట ఇక్కడ. ఎవరో బాగా రెక్కి చేశారు. ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోయింటే మాత్రం బాగా రెక్కి చేశారు. వాడెవడో దొరికితే మాత్రం కాల్చి పడేయాలండి. నిజంగా అలాంటిది ఏమైనా ఎత్తుకొని వెళ్ళిన ఎవరైనా దొరికితే మాత్రం ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు ఇమ్మీడియట్గా వాడు మాత్రం ఎవడో దొరికితే మాత్రం అండి ఆడిని ఆ ఈ స్పాట్కి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఎదురుగానే చూపించాలండి. అదేదో మీరు అది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అలాంటిది ఎత్తుకెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఐడెంటిఫై అయితే ఎత్తుకెళ్ళి ఉంటే, లేదు ఏమైనా క్రూర మృగాలు అనుకోండి, ఇంకా మనం ఇంకా దాన్ని ఎవరు ఏం ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి. సో వాళ్ళకి అలా రాసి పెట్టి ఉందేమో అనుకోవాలి అప్పుడు. కానీ అదైనా సరే ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియాలి కదా. అట్లీస్ట్ ఇది అది ఏది తెలియట్లేదు, కానీ మంచి కోసం మనం కోరాలి. అమ్మాయి వస్తుందని ఆశతో ఉన్నాను నేను, ఇంకా రావాలనే కోరుకుంటున్నాను. ఈ తల్లికి న్యాయం జరగాలి, భవానీ బాధపడకుండా ఆనందంగా ఉండాలి. కానీ ఈ ప్లేస్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను, వీళ్ళు ఇక్కడ నుంచి వేరే ఎక్కడైనా అవసరమైతే వీళ్ళు ఏదైనా వాచ్మెన్ పని కావాలని మనమే పెట్టించవచ్చు. హ్యాపీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మీరు ఊళ్ళోకి వెళ్ళడం బెటర్ అమ్మా. ఈ ఊరు మాత్రం ఈ ప్లేస్లో మాత్రం మీరు ఇంకా బతకడం నేనైతే సజెస్ట్ చెయ్యను.
అంతే మీ ఇష్టం. కానీ ఎందుకంటే నా మాట వినండి, కొంచెం ఇక్కడ బాగాలేదు పరిస్థితి. ఎవరు మీరు ఎలా ఉంటున్నారో ఏమిటో మరి. ఒక్క నిమిషం కూడా ఎవరు 10 నిమిషాలు చీకటి పడితే అలాంటి పరిస్థితిలో ఆ పాప, చిన్న పాప ఎంత బాగా రెక్కి చేశారో వాడు. ఒకవేళ ఎత్తుకెళ్ళి ఉంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళైనా ఉండాలి, నాకు తెలుసు. లేకపోతే ఆ పాపకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మచ్చికి చేసుకొని వారం 10 రోజుల తర్వాత అమ్మాయిని అటు పిలుచుకుని వెళ్ళాలని అదనే ఉండాలి. ఎత్తుకెళ్తే మాత్రం అంతే ఉంది నాకు తెలిసి. ఇంకా నాకు ఇక్కడ చూసి నాకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ కుక్క చనిపోవడం వల్లనైతే ఇంకా బాధగా ఉంది. ఉన్న హోప్ అది ఒకటి. సరే పోలీసు వాళ్ళకి ఏముందో ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళంతా చేయాలి. గట్టిగా కొంచెం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయించండి. హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయండి. వీళ్ళకి ఏదైనా మంచి జరిగేటట్టు చేయండి. ఇలాంటి పేద కుటుంబాలు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా 12,000 రూపాయల కోసం ఈ మారుమూల ప్లేస్లో వాళ్ళు ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇవ్వాల్సిన రాయితీలు ఏమైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే. ఇలాంటి వాళ్ళకి కాకుండా పని లేకుండా డిగ్రీ పాస్ అయితే 3,000, 4,000 వాళ్ళకి ఇవ్వకండి దయచేసి. వీళ్ళకి ఇవ్వండి. సోమరులను తయారు చేయకుండా కష్టపడే వాళ్ళకి ఇవ్వండి ఏదైనా ఇస్తే డబ్బులు. నా అభ్యర్థన ప్రభుత్వాలకి. కాబట్టి ఈ పాప రావాలని కోరుకున్నానండి. చాలా బాధగా ఉంది. ఏదైనా న్యూస్ తెలుస్తుందేమో అని చూద్దాం. మనందరి హోప్ మీ మీడియా ద్వారానే మా అందరికీ తెలిసింది. మీ మీడియా అంతా చూపిస్తున్నందుకు ప్రతి నిమిషం కూడా మాకు అప్డేట్స్ తెలిసాయి. ప్రత్యక్షంగా వచ్చినాకే అర్థమైంది ఇది ఎంత భయంకరంగా ఉందో. సో మంచి జరగాలమ్మా నీకు. చూద్దాం భగవంతుడు ఏం చేస్తాడు.